కానీ నువ్వు తెచ్చినప్పుడు అదేంటంటే నువ్వు ఆయనకు నచ్చినట్లుగా తేవాలని దేవుడు కోరుతాడు. దేవుడు దేన్ని యాక్సెప్ట్ చేస్తాడంటే నువ్వు తేడం మాత్రం కాదు, ఏం తెమ్మన్నాడు దేవుడు సందర్భాన్ని బట్టి అది తేడం మాత్రం కాదు, ఆ తెచ్చేటప్పుడు తెచ్చే విధానాన్ని కూడా దేవుడు చాలా ఖచ్చితంగా దేవుడు గమనిస్తాడు, దేవుడు చూస్తాడు. దేవుడు తెమ్మన్నదే కాదు, తెమ్మన్న విధానంలో నువ్వు తెస్తేనే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. అప్పుడు ఎప్పుడైతే దేవుడు దాన్ని అంగీకరిస్తాడో అలా అంగీకరించినప్పుడు నీకు మేలు అక్కడ. ఇప్పుడు ఖచ్చితంగా చూడండి, బళ్ళు ఊరినే లేదు ఇక్కడ. ఈవెన్ బైబిల్ మీరు చూడండి, అలా బళ్ళు అర్పించిన తర్వాత దేవుడు కనుక దాన్ని అంగీకరిస్తే దానివల్ల ఫ్యూచర్ వాళ్ళకి బ్లెస్సింగ్ ఖచ్చితంగా ఉంది. నువ్వు అర్పించే వెళ్ళిపోయేది అక్కడితో అయిపోయిందని కాదు. అక్కడ మనం దేవునికి ఇచ్చేటప్పుడు నేను ఈరోజు చేస్తాను, ఇది చేస్తూ ఒక 2 నిమిషాలు ఇది క్లోజ్ అయిపోద్ది, కానీ దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా రేపు ఉంటాం నా మీద ఉంటుందని నీకు అర్థమైతే నువ్వు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తావు. కాకపోతే మనం దూరం ఆలోచించాం. మనం అనుకుంటామంటే పాస్టర్ వాక్యం చెప్తున్నారు, ఆయన ఎక్కడ డ్యూటీలు చేసుకున్నారు కాబట్టి, ఆయనకు అవసరాలు ఉంటాయి కాబట్టి, ఆయన కొమ్మన్నారు కాబట్టి మేము ఇస్తున్నాం ఆయనకి అనుకుంటున్నారు. కానీ దేవునికి ఇస్తున్నాను ఎవరు అనుకోవట్లేదు. మనిషిని చూస్తున్నారు కాబట్టి ఏమంటారు, మనిషికి ఎలా ఇచ్చినా పర్లేదు అనుకోని ఏదో ఇచ్చేస్తున్నాం మనం. కానీ అది దేవునికి అన్నది కనుక మీకు అర్థమైతే అప్పుడు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తారు. ఎందుకంటే అది ఊరిని ఏదో ఇచ్చేస్తాం, పాస్టర్ అవసరాలు తీర్చుకుంటున్నారు ఆయన ఆయన అవసరాలు మనం తీర్చాలి, నేను మంచి విశ్వాసం కాబట్టి నేను చేస్తున్నాను అని కాదు. నువ్వు ఇచ్చేస్తే అక్కడితో ఆ కార్యం క్లోజ్ అయిపోయింది అనుకోకండి, అది అలా క్లోజ్ అవుతుంది. ఇక్కడ ఓల్డ్ టెస్టమెంట్లో వాళ్ళు బలి అర్పించేటప్పుడు దాని ఎఫెక్ట్ అది మంచిగా అయితే మంచిగా, అది నెగిటివ్గా అయితే నెగిటివ్గా ఖచ్చితంగా తర్వాత వాళ్ళ లైఫ్లో అది ఎఫెక్ట్ చేయడం బైబిల్లో క్లియర్గా మనం చూస్తాం. అంటే ఊరిని ఏదో జస్ట్ ఒక్క కార్యం కోసం, ఈ ప్రాసెస్ కోసమే దేవుడు తెమ్మని చెప్పట్లేదు. ఇది చేసినప్పుడు ఇది ఇక్కడ జరిగినటువంటి కార్యాన్ని బట్టి వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అది ఏ రకమైన బలి అయినా సరే, ఎరువును చేయగానే బలి అర్పించగానే అక్కడితో అయిపోయిందని కాదు, దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా తర్వాత వాళ్ళ లైఫ్లో ఉంటుంది. అందుకని దేవుడు స్పెసిఫిక్గా ఎలా చేయాలో కూడా దేవుడు దాన్ని చెప్తున్నాడు. అది దేవుడు చెప్పినట్టు చేస్తే అది దానివల్ల వాళ్ళకి ఆశీర్వాదం వస్తుంది. ఏదో నువ్వు ఇచ్చేసావు, నువ్వు త్యాగం చేస్తావు, దేవునికి ఇస్తావు కాదు. నువ్వు ఒకసారి ఆలోచించ, నిజంగా నువ్వు దేవుని కనుక దేవుడు చెప్పినట్లుగా, దేవుడు చెప్పిన విధానంలో కనుక నువ్వు చేస్తే, ఏదో నీకు నచ్చినట్టుగా, నీకు అనుకూలంగా, నీకు కంఫర్టబుల్ ఉన్నట్లుగా నువ్వు చేస్తానుకో, నువ్వు చేస్తావు అనుకో, దానివల్ల పెద్ద యూజ్ ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పండి, యూజ్ లేదనడం కంటే నువ్వు తీసుకొచ్చావు కానీ నువ్వు దేవుని గణపరిచినట్టు నువ్వు తేనప్పుడు నువ్వు ఇచ్చి కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ నువ్వు ఖచ్చితంగా అనుభవించే తెరల్సి ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవుని గణపరిచినట్టుగా నువ్వు దాన్ని చేయలేదు. నేను దేవుని ప్రభావ నువ్వు తెమ్మన్నాగా నేను తెస్తాను, కానీ నాకు నచ్చినట్టు నేను తెస్తాను అని అనుకోని, నాకు అనుకూలంగా నాకు నచ్చిన విధానంలో నాకు నచ్చినట్టుగా నేను తీసుకొచ్చిస్తాను, కానీ నువ్వు తెమ్మన్నది తెస్తున్నాను, కాకపోతే నాకు నచ్చినట్టు నేను చేస్తాను అని నువ్వు చేస్తావు అనుకో, దానివల్ల యూజ్ ఏమీ లేదు. యూజ్ లేకపోవడం కాదు కదా, అది నెగిటివ్గా నీ లైఫ్లో ఖచ్చితంగా ఎఫెక్ట్ అది ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఎలాగో తెచ్చావు, కానీ నువ్వు అక్కడ దేవుని గణపరిచేట్టుకు నువ్వు తేనప్పుడు ఓ రకంగా చెప్పి నువ్వు దేవుని అవమానపరచవు. దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ ప్రజల పైన ఉంటుంది. అలా ఇప్పుడు మన పైన ఖచ్చితంగా అది ఉంటుంది.